హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో భూముల సేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు తిరగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ రైతులు మరి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మాకు అనేక సమస్యలు వస్తాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, తర్వాత భూములు 3 కాలాల పాటు పండేటువంటి భూములు దెబ్బతింటాయి, నీటి కాలుష్యం కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పి మరి తిరగబడడంతో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని పెట్టడం లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గమైనటువంటి లగచెర్లలో కూడా అదే పరిస్థితి. లగచెర్లలో ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి భూమి సేకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ రైతులు ఎదురు తిరగడం, అంటే ఇక్కడ సుమారుగా 580 మంది రైతులకు సంబంధించి 632 ఎకరాలు సేకరించేటువంటి క్రమంలో మరి ఆ రైతులు ఇష్టపడలేదు. ఆ భూమిని మేము ఫార్మా కంపెనీ కానీ మీరు చెప్తున్నట్టు ఏ కంపెనీకి మేము ఇవ్వము, ఈ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ అనేక సమస్యలు, కాలుష్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, మా భూములు దెబ్బతింటాయి, మరి మా ఆరోగ్యం దెబ్బతింటుంది, కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా, అంటే చట్టం ఏం చెప్తా ఉంది, ఏదైనా ఒక భూమి సేకరించేటప్పుడు అది 80% ప్రజలు ఆమోదం తెలిపితే, 80% మంది ప్రజలు ఆమోదంగా ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏ అర్బన్లో కానీ అదేవిధంగా రూరల్లో కానీ ఆ భూములు సేకరించేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు రూపొందించి వాళ్ళకు మేలు జరిగే విధంగా చేస్తే వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం పోతే ప్రజల నుంచి భూములు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అవేవి ఆలోచన చేయకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీరు నచ్చినట్టు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేసి మరి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి మరి అక్కడ 144 సెక్షన్లు పెట్టి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా బంద్ చేసి, అదేవిధంగా అక్కడ మీడియాను కూడా పంపకుండా చేసి అదొక మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కొడంగల్ నియోజకవర్గం. ఈ క్రమంలో మరి అక్కడ చాలామంది కూడా ఈ సంఘటనకు సంబంధించి గతంలో అనేక మంది మేధావులు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాల విషయాలకు సంబంధించి పెద్ద ఎత్తున గొంతెత్తుకొని చించారు. ప్రజాస్వామ్యం పాడైపోతుంది, తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోతుంది, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి గిరిజనుల పట్ల కానీ మరి పేదల పట్ల కానీ మరి వీళ్ళందరి పట్ల చాలా క్రూరంగా ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడు కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి రకరకాలుగా మరి మాట్లాడినటువంటి మేధావులు ఇప్పుడు ఎవరు కూడా ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఆ రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా జాతీయ స్థాయిలో తమ సమస్యలు వినిపించుకునేందుకు జాతీయ స్థాయిలో అక్కడ ఢిల్లీకి వెళ్ళడం, మానవ హక్కుల సంఘానికి కూడా అక్కడ తెలియజేయడం, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా దాడులు జరిగాయి, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా దాడులు జరిగి మరి రైతులను కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి మహిళలను కూడా కొట్టి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఈ రకంగా చేశారని దానికి సంబంధించి అది నిజమని తేలినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఇంత జరుగుతున్నప్పుడు మరి జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో సో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి రైతుల ఉద్యమానికి సహకరించింది. మరి ఈ అంశాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ కావాలని కుట్రకు తెరలేపింది. మరి పట్నం నరేందర్ రెడ్డి ఈ గొడవ జరగడానికి కారణం, అధికారుల మీద దాడి జరగడానికి కారణం, కలెక్టర్ పైన రాళ్ళదాడి జరగడానికి కారణం. కాబట్టి ఆయన మీద ఒకటే సంఘటనకు సంబంధించి రకరకాల సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి ఈరోజు మరి ఆయనను జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. సో అంటే అసలైనటువంటి అంశం చర్చించకుండా, దానికి చర్చ లేకుండా దీనికి సంబంధించి చర్చ జరిగే విధంగా వీళ్ళకు ఉన్నటువంటి మీడియాను వీళ్ళు బలంగా వాడుకొని ఆ అంశాన్నే పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా చేయగలిగారు వీళ్ళు. అయినప్పటికీ కూడా రైతులు చేసినటువంటి పోరాటం ఇదంతా కూడా జాతీయ స్థాయిలో తెలవడంతో మరి ప్రభుత్వం కూడా కొంత వెనకడుగు వేసింది. ఈ భూసేకరణ రద్దు చేస్తున్నామని చెప్పిన మరుసటి రోజే మళ్ళీ ఏదైతే వాటికి ఫార్మా కంపెనీకి సంబంధించి మేము భూసేకరణ చేయడం లేదని చెప్పి మళ్ళీ మరుసటి రోజే వాళ్ళకి ఏదో రైతులకు న్యాయం చేస్తున్నామని చెప్పి మళ్ళీ వెంటనే అక్కడ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించింది. అంటే ఇక్కడ ఈ లగచెర్ల, పోలేపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు లాక్కోవడం మాత్రం పక్కా తేలిపోయింది. ఈ రైతులు మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులను ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఎందుకని ఈ రకంగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది? మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రైతులకు మద్దతు తెలిపితే అసలు మీకు భూములే లేవు కదా, మీరెట్లా మరి ఇక్కడ మద్దతు తెలుపుతారంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది ఉంటుంది. రైతులకు సమస్యలు వచ్చినా, మహిళలకు సమస్యలు వచ్చినా, ఇంకా ఆటో యూనియన్ కార్మికులకు సమస్యలు వచ్చినా, నిరుద్యోగులకు వచ్చినా, ఉద్యోగులకు వచ్చినా, రాష్ట్రంలో ఎవరికి సమస్యలు వచ్చినా వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి అర్హత, హక్కు ఖచ్చితంగా
ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో చేయలేదా? ఇదే భూసేకరణకు సంబంధించి వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడలేదు? అదే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా భూసేకరణకు సంబంధించి. అంటే వీళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతారు. రాష్ట్రంలో ఈ భూములు తీసుకునేటువంటి విధానంలో మాత్రం రేవంత్ సర్కారు ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో 33,000 ఎకరాల భూములు తీసుకోవడంలో ఎలా సక్సెస్ అయ్యాడు, వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, వాళ్ళ పాలసీలు ఏంటి? సో ఆ రకంగా మరి అంటే ఆయన 33,000 అవసరమా లేదా, మరి ఏ రకంగా తీసుకున్నాడు ఏందనే విషయం మనం పక్కన పెడితే కనుక దానికి సంబంధించి పొలిటికల్ సర్కిల్లో కానీ అదేవిధంగా కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ సక్సెస్ అక్కడ సక్సెస్ కాగలిగారు, ఇక్కడ కావట్లేదంటే ఎక్కడ రేవంత్ రెడ్డి మిస్టేక్ ఎక్కడ జరుగుతూ ఉంది? ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ కంపెనీలు ఏర్పాటు చేసినప్పుడు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి కంపెనీలు వేసినప్పుడు దాని తగ్గట్టు ఒక పాలసీలను ఏర్పాటు చేసుకోవాలి. సో వీటి మీద బాగా స్టడీ చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారేమనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఇంత జరుగుతూ ఉన్నా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి భూముల విషయంలో కానివ్వండి, ఇక్కడ ఫార్మా కంపెనీలకు సంబంధించి కానివ్వండి, ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కానివ్వండి, రోడ్ల వెడల్పులో కొన్ని పోతున్నటువంటి దానికి సంబంధించి కానీ, హైడ్రాలో ఇల్లు కూల్చేసిన విషయంలో కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో కనీసం దాని గురించి స్టడీ చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి చాలామంది యొక్క అభిప్రాయం. సో మరి ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు, లేకపోతే ఇంకా ఇప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా 5 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి అని చెప్పి అదేవిధంగా లగచర్లలో భూములు ఇంకా ఆ రైతు నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని మాత్రం చూడాల్సింది. ఏదేమైనా కూడా రైతు అనేవాడు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాడు. రైతు కన్నీళ్లు కష్టాలు తూర్చేటువంటి ప్రభుత్వాలు వస్తాయి, మా బతుకులు మారుతాయి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడుతున్న ప్రతిసారి మళ్ళీ వాళ్ళు అనగదొక్కబడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ గిరిజన రైతులకు సంబంధించి ఇంకా వాళ్ళు అనగదొక్కబడుతూనే ఉన్నారు. వాళ్ళని ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తారు, వాళ్ళ పోరాటాలు కూడా ఉధృతం చేస్తారు. మరి ఆ ప్రభుత్వాలను కూల్చేసిన కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తారు.